మే 3 రోజు నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అండ్ విత్ ఇన్ 4 డేస్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళకి ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేశారో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ద ఫ్రాడ్ హాస్ బీన్ హ్యాపెండ్. సో ఇమీడియట్గా వాళ్ళు పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ విత్ ఇన్ ఈ 10 డేస్లో అంటే మే 3 ఎగ్జామ్ అయింది కదా, ఆ 10 డేస్ నెక్స్ట్ 10 డేస్ లోపు గవర్నమెంట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసింది. అండ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఒక రిటర్న్ ఫార్మాట్లో సిబిఐకి ఒక కంప్లైంట్ ఇచ్చిండు అండ్ వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఎవరైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నీట్ ఎగ్జామ్ పెడతామని కూడా అనౌన్స్ చేశారు. 1 మంత్ లోపు అంటే June 21st ఎగ్జామ్ కండక్ట్ చేశారు, స్టూడెంట్స్ రాశారు. అండ్ ఇప్పుడు ఈ మంత్ July 16th రిజల్ట్ వచ్చింది, పాస్ అయ్యారు, క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తారు స్టూడెంట్స్. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే పేపర్ లీక్స్ అనేది కొత్తగా ఏం జరగాలి, ప్రీవియస్లో కూడా చాలా జరిగింది. సో దీనివల్ల నెక్స్ట్ రాసే స్టూడెంట్స్కి ఒక యాంగ్జైటీ ఉంటుంది. సో అవన్నీ ఉండకుండా మన మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేసిందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు తీసుకొచ్చింది. అదొక మల్టీ ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్. సో డేటా లీక్లు, పేపర్ లీక్లు ఏం జరగకుండా అంత మంచిగా అయ్యేటట్టు తీసుకొచ్చిండు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ నీట్ ఎగ్జామ్కే కాదు, నేషనల్ వైడ్ ఏ ఎగ్జామ్ కానీ ఇప్పటి నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫార్మేట్లోనే ఉంటుంది. ఇంకా మెయిన్ గుడ్ న్యూస్ ఏంటంటే సిబిఐ వాళ్ళు కూడా మంచి ఎఫిషియన్సీతో 13 మెంబర్స్ అంటే 13 మందిని అరెస్ట్ చేసింది. అంటే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని పట్టుకుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ సిజేపీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ ఏంది అసలు, ఒక 1 month బ్యాక్ వచ్చింది అది. అన్ని కాక్రోచెస్ జాయిన్ అయ్యారు ఆ పార్టీలో. స్టూడెంట్స్ ఏమో మెయిన్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారు. ప్రొటెస్ట్ స్లో అయిపోయింది, డల్ అయిపోయింది. ఇక వీళ్ళ ఇంటర్నల్ ప్రొపగండా టీం, అదే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఇంటర్నల్ ప్రొపగండా టీం ఏం చేసింది, అభిజిత్ ఒక్కరితో అవుతలేదని చెప్పి ఇంకో ఫేస్ని చేంజ్ చేద్దామని చెప్పి సోనం అనే పర్సన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఏంది వీళ్ళది మెయిన్, డైరెక్ట్ రిజైన్ చేసేయాలంతే. ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశారు. ఎందుకు చేయాలి, గవర్నమెంట్ మీ మాట ఎందుకు వినాలి? వాళ్ళు చేసారు, ఓకే మిస్టేక్ అయింది, ఓకే అపాలైజ్ చేసారు, చేయలే అంటారు, చేసారు, ఓకే చేసారు. నీకైతే ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు కదా, ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టారు, ఇంకోసారి డేటా లీక్స్, పేపర్ లీక్స్ కాకుండా ఇంకా హ్యాపీగా రాసుకో. ఇంకా ఎగ్జామ్ పెట్టారు, మంచి చదువుకొని మళ్ళీ రాసుకో, మంచి ప్రిపేర్గా. ఇంకా నీకు టైం వచ్చింది అనుకోవాలి, ఇంకా 4 రోజులు మంచి రాయనలు మంచిగా రాసుకుంటారు. అంతేగాని రిజైన్ చేయాలి, ఓకే రిజైన్ చేయాలి. పార్లమెంట్కి పోయారు, అక్కడికి పోయి ఆ లారీలల్లో రాళ్ళు తీసుకొచ్చి కొట్టారు. ఆ స్టూడెంట్స్ చేస్తారు, అది మీరు చూసారు వీడియోలలో. ఆ స్టూడెంట్స్ అయినా అసలు మళ్ళీ మా వాళ్ళే, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, అంటే నా ఫ్రెండ్స్ కాదు, నా ఫ్రెండ్స్ మంచిగా సపోర్ట్ చేస్తారు. కానీ కొందరు ఉంటారు కదా, వాళ్ళు ఏంది సిజేపీ అంటారు. ఎందుకు వాడు ఏముంది, సిజేపీ కూడా అంటలేరు, సారీ నీట్ ఎగ్జామ్ ఇట్లా అయింది, రిజైన్ చేయాలి. ఎందుకు రిజైన్ చేయాలి, మిస్టేక్ అయింది, సొల్యూషన్ ఇచ్చారు, పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేసారు నీకు. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తోని ఇంకేం కావాలి, ఇంకా మీ ఇష్టం. ఇంకా అట్లనే రిజైన్ చేయాలంటే వాళ్ళు చెయ్యరు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసి మొన్న క్వాలిఫై అయ్యారు స్టూడెంట్స్, వాళ్ళు డ్యాన్సులు చేస్తారు రిజల్ట్ వచ్చినాక. అసలైన స్టూడెంట్స్ వాళ్ళు చదువుకొని క్వాలిఫై అయ్యారు, డ్యాన్సులు చేస్తారు హ్యాపీనెస్గా. ప్రొటెస్ట్ చేస్తూ అసలు స్టూడెంట్స్ కాదు. అసలు చూసినాం వీడియోలలో మస్తు ఇంటర్వ్యూలలో వాళ్ళు చేసారు కదా, వానికి నీట్ ఫుల్ ఫామ్ తెలియదు, నీట్ ఎన్ని మార్క్స్ ఉంటుందో తెలియదు. ఈ ఒక్కొక్క డ్రెస్సింగ్లో టైప్ చూసిర్లే, లైట్లే ఇక అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇంకా చేసేటోళ్ళు ఉంటే ఇంకా నీట్ ఎగ్జామ్ ఒక పెద్ద ఇష్యూలా చేసేసి సిజేపీకి సపోర్ట్ చేస్తా, సిజేపీ ఏదో స్టూడెంట్స్ కోసం చేస్తుందంటే కాదు. బ్యాక్గ్రౌండ్లో చాలా ఉన్నాయి. టైం ఉంటే నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తా దాని మీద. జై హింద్.